మరి బిగ్ బాస్ సీజన్ 9లో మన హోస్ట్గా నాగార్జున గారు కాకుండా ఇంకెవరుంటే బాగుంటుందండి? చిరంజీవి గారు ఉంటే బాగుంటుందండి. హీఈస్ ఏ సూటబుల్ పర్సన్. తప్పకుండా ఆయన ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. సో మరి కంటెస్టెంట్లుగా ఆల్రెడీ మన ఉప్పల్ బాలు గారు, అలైక్య చిట్టి పికిల్స్ వీళ్ళు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి రూమర్స్ నడుస్తున్నాయి. దాని మీద మీ అభిప్రాయం? జనాలందరూ ఒకసారి షాక్ అయ్యారండి. ఉప్పల్ బారు పేరు వినగానే షాక్ అయ్యారా అంటున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ లోపలికి పోతే ఇంకా ఎంతమంది షాక్ అవుతారో అర్థమవుతలేదు. ఇప్పటికే బిగ్ బాస్లో ఉన్న అది తట్టుకోలేకపోతున్న వాళ్ళు ఉన్న మొత్తం ఇప్పటికే దాన్ని ఒక బ్యాడ్గా చూస్తున్నారు. ఇక ఉప్పల్ బాల్ వాళ్ళకు వెళ్ళారనుకో ఇక అందరు షాక్ అవుతారండి. జనాలు అయితే నిజంగా షాక్ అవుతారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అఘోరి కూడా పేరు వింటున్నారు. వీళ్ళిద్దరు మళ్ళీ వీళ్ళ కలయిక ఎలా ఉంటుందని జనాలు ఆసక్తి చూస్తున్నారు. ఎందుకంటే అఘోరిది ఇప్పటికే ఫస్ట్ భార్య అంటుంది నా భర్త ఇతను అంటుంది. నా భర్త నన్ను ఇప్పుడు ఆమె వదిలేసి రా నా దగ్గరికి అంటుంది. ఇతనేమో మరి నాకు శ్రీవారిని అంటున్నాడు. ఈ ఉప్పల్ బాలు వీళ్ళంతా మరి ఏం చేస్తారా అనేది ఒక ఇంట్రెస్ట్గా ప్రజలలో ఇదే ఒక ఇంట్రెస్ట్ జరుగుతుందండి. అందుకే అంటున్నారు షాక్ అయ్యారా అంటే మరి ఇప్పుడు షాక్ అవుతారు. నిజంగా జనం షాక్ అవుతారండి ఒకసారిగా. మరి ఇప్పుడు అఘోరి ఒకవేళ బిగ్ బాస్కి వస్తే మన బిగ్ బాస్ని చేతపడి చేసి బాగా బిగ్ బాస్లో ఇప్పుడు అసలు ఫస్ట్ నాగార్జున గారిని పసంद చేసుకుంటుందని అందరూ ఇప్పుడు ఫ్యాన్స్ అట్ అవుతున్నారండి. మా నాగార్జున గారికి ఏ చేతపడి చేస్తుందో మరి బిగ్ బాస్ విన్నర్ అవుతుందేమో అని అందరూ పరేషాన్ అవుతున్నారు. వస్తే ఇంకా స్వాగతిస్తామండి. ఎందుకంటే వచ్చే ముందు ఏంటంటే కంటెస్ట్లను ఒకసారి వీళ్ళని మార్చుకోవాలి. ఈ ఉప్పల్ బాలు కానీ ఇంకొక ఇప్పుడు అఘోరి కానీ ఇంకొకరు పేరు ఇస్తున్నాయి. ఇప్పుడు అలైక్య చిట్టి గతంలో మనం చూసినట్టయితే ఎంత ట్రోల్స్ జరిగాయంటే ఆమె మీద అనేక రకాల అలాంటి వాళ్ళ పైన కాకుండా మంచి పాజిటివ్ ఉన్న పైన ఒక జబర్దస్త్ స్కిట్స్ చేసిన చాలామంది ఉన్నారు యాక్టర్స్. వాళ్ళని తీసుకుంటే బాగుంటుందండి. కష్టపడ్డ వాళ్ళను నలుగురికి నవ్వించే వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది. అంతేగాని చూసారా షాక్ అయ్యారా అంటే షాక్ అవ్వడం ఏముండదండి. జస్ట్ టైంపాస్ కోసం చూస్తున్నారు తప్పించి అది ఆనందించడానికి చూస్తలేరు. జబర్దస్త్ స్కిట్ చూసినట్టయితే మనం అది ఒక ఫ్యామిలీ కానీ కుటుంబం కానీ చిన్నపిల్లలు కానీ నవ్వడానికి వీలుగా ఉంటుంది. ఈరోజు ఏమవుతుందంటే ప్రతిదీ ఇది ఒకటి చూపిస్తున్నారు. షాక్ అయ్యారా అంటున్నారు. ఏంటి షాక్ ఏందో అర్థమైతే లేదు ఎవరికి. ఏం షాక్ అయ్యారు ఏంది అసలు ఎవరికి అర్థమైతే లేదు. అదే ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఓన్లీ సెలబ్రిటీస్ ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే ఉండాలని ఏమన్నా ఉందా? ఇప్పుడు కొత్త సీజన్లో వచ్చేసి ఒకటండి, ఇప్పుడు బిగ్ బాస్ను దరిద్రంగా తయారు చేస్తున్నారండి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళు బిగ్ బాస్ను దరిద్రంగా తయారు చేసి వెళ్ళిపోయారు. ఒకటి రైతు బిడ్డ అంటున్నాడు. ఈ మధ్యలో మనం ఇక్కడ చూసినాము 2-3 రోజుల నుండి కూలి బిడ్డ అంటున్నాడు. మరి ఎవడు కూలి బిడ్డ అంటుండు, రైతు బిడ్డ అంటుండు. ఈడేమో మరి షాక్ అయ్యారా అంటుండు. ఎవరిని అసలు పంపాలి ఎవరిని పంపద్దు కొంచెము అది నాగార్జున గారు డిసైడ్ చేసుకోవాలండి. అంటే వేరే లాంగ్వేజెస్లో వచ్చేసి ఒక డాక్టర్ని ఒక న్యాయమూర్తిని అలా తీసుకుంటున్నారు. మరి ఎందుకు తీసుకోవాలి? తప్పకుండా అండి. ఇప్పుడు సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే ప్రతి ఒక్కరిని తీసుకోవాలండి. అది మీరు అన్నట్టుగా అది డాక్టర్స్ కానీ ఇంకోరు కానీ